హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. జనసేన పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు మొదట్లో పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు టీడీపీ పార్టీకి సపోర్ట్ చేస్తారు. 2014 వచ్చిన తర్వాత అప్పుడు ఖచ్చితంగా ఆ గెలుపుకు సంబంధించి టీడీపీ గెలుపుకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారి పాత్ర చాలా కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో తర్వాత ఈ 2019కి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారని చెప్పి చాలామంది భావించారు. 2019లో 2 చోట్ల పోటీ చేశారు. కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అనే ఆ పదం వినాలని చాలామంది ఎదురు చూశారు ఆయన ఫ్యాన్స్. కానీ అది 2019లో అయితే నెరవేరలేదు. సో దానికోసం ఎదురు చూసినటువంటి అభిమానులు ఆ కార్యకర్తలంతా కూడా మళ్ళీ ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఓటేసి గెలిపించుకుంటామనేటువంటి కసితో పనిచేశారు. కాబట్టి ఈసారి పిఠాపురంలో 60,000కు పైగా మెజార్టీతో ఆయన గెలుపొందినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో అభిమానులు కోరుకున్నట్టు కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అనేటువంటి ఆ రోజైతే రానే వచ్చింది. మరి దానికి సంబంధించినటువంటి ముహూర్తం త్వరలో ఉంటుంది. అది ఎప్పుడు ఏందనేది వాళ్ళ ఒక క్లారిటీ వస్తుంది అన్నిటికి సంబంధించి. అయితే పవన్ కళ్యాణ్ గారి గెలుపుకు సంబంధించి అనేక మంది కృషి చేశారు. ఇటు పిఠాపురంలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం కానివ్వండి, అదేవిధంగా టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానివ్వండి, అదేవిధంగా సినీ పరిశ్రమకు చెందినటువంటి చాలామంది ఆర్టిస్టులు వీళ్ళు కానివ్వండి, అదేవిధంగా జబర్దస్త్ టీంకి సంబంధించినటువంటి ఆ టీం కూడా వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళి ప్రచారం చేసి పవన్ కళ్యాణ్కి గెలిపించడానికి చాలా ప్రయత్నం వారు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఆ కష్టమంతా కూడా ఈరోజు ఏదైతే మెజారిటీ రూపంలో స్పష్టంగా కనిపించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో మరి రానున్న రోజుల్లో అయితే దీనికి సంబంధించినంత చర్చలు అయిన తర్వాత ఖచ్చితంగా డిప్యూటీ సీఎం పదవి పవన్ కళ్యాణ్ గారికి వస్తుందనేటువంటి ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. దానికి ప్రధాన కారణం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పిఠాపురంకి వెళ్ళినప్పుడు వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేస్తా అని చెప్పి ఏ వర్డ్ అయితే ఏదైతే అన్నారో దానికి సంబంధించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం చేసేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక చర్చ అయితే ప్రస్తుతం నడుస్తూ ఉంది. మరి సీఎం కాలేని పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యేటువంటి అవకాశం అనేటువంటి తరుణంలో మరి ఆయన ఫ్యాన్స్ కానీ ఆయన అభిమానులు కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ వీరంతా కూడా మరి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇన్ని రోజులుగా ఎదురు చూసినటువంటి కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అనేది ఏదైతే దానికోసం ఎదురు చూస్తారో అది నిజమవుతున్నటువంటి రోజులు వాళ్ళకి కళ్ళంలో కనిపిస్తున్నటువంటి తరుణం. కొంతమంది కళ్ళలో ఆనంద బాష్పాలు వస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ఆ గెలుపుకు సంబంధించి. ఇప్పుడు జనసేన పార్టీలో గెలిచినటువంటి వాళ్ళకి ఎంతమందికి మంత్రి పదవులు వస్తాయి, అదేవిధంగా ఇప్పుడు చర్చ జరుగుతున్నట్లు మరి పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం పదవి వస్తుందా, మరి లేకుంటే ఇంకా వేరే ఏదైనా పదవులు వస్తాయనేటువంటిది మాత్రం రానున్న రోజుల్లో అయితే తేలింది. అభిమానుల కోరిక అయితే నెరవేరింది.